నమస్తే K25 న్యూస్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి డిసెంబర్ 29న కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీజీపీ రామచంద్రరావు మాట్లాడుతూ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా పోలీసుల సిబ్బందికి దిశానిర్దేశం వివరించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. కాదండి 6 o'clock అంటే 6 o'clock 6 o'clock కి వచ్చినాక కన్సర్న్ ఇన్ఛార్జ్ ఆఫీసరు ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చినా లేదా చూసుకొని కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు. తర్వాత నేను వచ్చానంటే వాళ్ళు ఎంట్రీ కూడా పెట్టుకోరు, ఆబ్సెంట్ కింద రీడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాని వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కనుక ఇంపార్టెంట్ రేపు మార్నింగ్ కళ్యాణం 6 o'clock అనుకుంటే మనకు స్టార్ట్ అయ్యేది ఏంటంటే స్వామివారిని టెంపుల్ దగ్గర నుంచి తీసుకొస్తారు. 2 డైటీస్ వస్తాయి, అమ్మవారు స్వామివారు 2 వస్తాయి. 10-15 ప్రాంతాన పూర్తి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట 1:30 వరకల్లా ముగుస్తుంది. దీనికి వచ్చేసి వివిఐపీలు వస్తారు, 2 మినిస్టర్స్ వస్తారు. మనకి ఒకటేమో ఆ రీల్స్ చూడాలు, ఫోటోలు తీసుకుంటాడాలు, వాట్సాప్ చాటింగ్ మాత్రం పెట్టకండి. మన వాళ్ళ మునిగిపోతే అటే వెళ్ళిపోతాం, అంతేనా? ఫేస్బుక్ చూస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఉద్యోగం పక్కన జరుగుతుంది, ఎవడో ఒకడు పక్కడు దూరుతాడు, దూరినాక వాణిట్లో పంపించాడు నన్నిట్లో పంపించమంటాడు, అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. కనుక ఉన్న 3 hours పూర్తిగా అటెంటివ్ గా ఉండండి. ప్రతి వాళ్ళు అటెంటివ్ గా ఉండండి. మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పినట్టుగా నడుచుకోండి. ప్రాపర్ యూనిఫామ్ తో రండి. లోపలికి వచ్చే వాళ్ళు షూస్ లేకుండా రండి, షూస్ పక్కన పెట్టేసుకోండి. టెంపుల్లో వాళ్ళు మాత్రం ఇన్వారియబుల్లీ గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఈవెన్ సక్సెస్ కూడా వేసుకో. వాటరు, కొబ్బరి నీళ్లు, ఇంకేదో పడడం వల్ల మీకు ఇరిటేషన్ తప్ప ఏం లాభం లేదు. కనుక సాఫ్ట్ కూడా వేసుకోకండి. బేర్ ఫుడ్ తో హ్యాపీగా దర్శనం చేయించండి, వాళ్ళకు కూడా చేయండి, మీరు దర్శనం చేసుకోండి, జాగ్రత్త పంపించండి. ఎట్ ద మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం 2-2:30 మధ్యలో ఇక్కడ వాళ్ళది అయిపోతుంది.